దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారండి? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున శుభాలు తెలియపరుస్తూ ఈ మూడో దినమున శుక్రవారం మూడో దినం ప్రభు యొక్క సన్నిధిలో వాక్యము కొరకు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలయ. సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల నాకు మాకు తోడుగా, రక్షణగా, మేలుకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి బలపరిచి నడిపించుమని నీదైన దాసుడైన నేను చేయుచున్న నా ప్రార్థన అంగీకరించు ప్రభా. నీ బిడ్డలతో ఈ కడవరి దినాల్లో ఈ యొక్క సిలువ ధ్యాన యొక్క గుడారములో చేరిన్ని బిడ్డలందరకు మీ మార్గము, మీ ఆలోచన, మీ తలంపు, మీ ఆశీర్వాదం అందించి నీ బిడ్డల వలె వారి నడుచుచున్న చేయుచున్న ప్రతి ప్రార్థన ఆత్మ నడిపించి బలపరచమని క్రీస్తు ప్రభువు నామమున అడిగే ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు మనం. ఎందుకంటే ప్రభు సిలువ ధ్యానములో మనకు అందించున్న ప్రకటనలు ఎటువంటివంటే ఆత్మ సంబంధమైన ప్రకటనలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలను మనం అర్థం చేసుకుంటూ మాట్లాడుతున్నప్పుడు ప్రియులరా, భక్తుడైన యోహాను గారు ఏ రకమైన మాటలు మనకు అందిస్తున్నారు అంటే, ఇక్కడ యోహాను గారు చెప్పుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటలుగా మనకు కనబడుతున్నాయి. ఈ 12వ అధ్యాయంలో 1 నుండి 8 వచనాలు మనం చదువుతున్నప్పుడు ప్రియులరా, ఇక్కడ చాలా విషయాలు మనకు కనబడతాయి. విషయాలు మనం 12వ అధ్యాయము. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేచున ఉన్న ప్రియులరా, ఇక్కడ లాజరు యొక్క జీవితాన్ని మనకి కనపరుస్తున్నాడు. లాజరు జీవితం ఎటువంటిది, ఎలాగుంది అని మనం గమనిస్తే లాజరు జీవితము అనేక రకాలుగా మనం గమనించాలి. ఇక్కడ అంటున్న ప్రభు ఏమంట, 6 దినముల ఇక్కడ మనకి అనపడండి, ఒకసారి మనం గమనించాలి. ఇక్కడ ఈ లాజరు యొక్క జీవితం మనుషులకు ఎందుకు ఇంత అవసరం? దేవుడు ఏమి ఈ లాజరు యొక్క జీవితంలో ఉండి మనతో మాట్లాడుచున్నాడు అంటే, చదువుతున్నప్పుడు ఈ యొక్క యోహాను సువార్త 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చుండు వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాస్ అత్తరు 1 సేరెన్నర ఎత్తు తీసుకుని యేసు పాదములు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు చేత నిండిను. ప్రియులరా, ఇక్కడ యేసు ప్రభు యొక్క విలువను, యేసు ప్రభు యొక్క ఆనాడు అత్తర అనేది చాలా విలువైన అత్తర. సేరెన్నర ఎత్తు అంటే సుమారు చాలా విలువైనది ప్రియులరా. సుమారు సేరెన్నర అంటే సుమారు 6 కిలోలు. ఆనాడు 6 కిలోలు అంటే ఈనాడే సెంటు విలువ ఎంతో మీకు తెలుసు. అత్తరం దాంట్లో ఇంకా మరి కలిపి ఒరిజినాలిటీగా మనం తట్టుకోలేము, ఆశానికి భరించలేమని కొన్ని ఇంకా కలిపి వారు అనేక రకాలుగా 1 కేజీని సుమారు 4 లక్షల రూపాయలు తీసే ఆదాయం కూడా ఈనాడు కాలంలో ఉంది. ఆనాడు కాలంలోనే సేరెన్నర అత్తరు అంటే సుమారు ఎంత విలువ ఇద్దో లెక్కండి. సుమారు ఈనాడు ₹1 కోటి అనుకోవచ్చు.
అంటే అత్తరికి అలా అంత యాడ్లు ఇస్తున్నారు. కొంచెం అత్తరే 500 600 ఉంటుంది. ఎంత సుమారు ఒక 2 ml అనే అత్తరని. ప్రియులరా, అయితే ఇక్కడ సేరిన రత్తరు యేసుప్రభు పాదములు కడిగిందంటే అత్తర కంటే విలువైన పాదములు అక్కడ ఉన్నాయని గ్రహించదు ఎవరు? మరియా. ఏంటి? మద్దలేని మరియా కాదండి. యేసుప్రభు యొక్క మరియా ఆ మరియా కాదు. యేసుప్రభు అంటే యేసుప్రభు ఇందుకు ఏర్పరిచిన మరియా కాదు. ఇక్కడ వేరొక మరియా. ఈ మరియా ఏమంటుంది ఇక్కడ గమనిస్తే, మరలా చదువుతున్నాను, గమనించండి. ఒక్క సేరున్నరెత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో, ఇక్కడ లాజరున్న బేతనేముకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ అంటే యేసు ప్రభు వచ్చినప్పటికీ 6 దినాల ముందుగానే ఆయన వచ్చేసాడు. ఇక్కడ వారితో గడుపుటకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చుండు వారిలో ఒకడు. అప్పుడు మరి మిక్కిలి విలువగల అచ్చ జటా మాంసి అత్తరు ఒక సేరున్నరెత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరుతో వాసనతో నిండెను. ఆయన శిష్యులు ఒకడు అనగా ఆయన్ని అప్పగించిన ఇస్కరియోత ఈ అత్తరి ఎందుకు 300 దేనారులకు అమ్మి బేదలకు ఇయ్యలేదు అనెను. అప్పట్లో అంటే 3 లక్షలు, అప్పట్లో 3 లక్షలు అమ్మి బేదలకు పెట్టొచ్చు కదని ఇస్కరియోత మాట్లాడాడు. అంటే విలువైన పాదములు, విలువైన వ్యక్తి, విలువైన బలమైన శక్తిమంతుడు అక్కడ ఉన్నాడని ఇస్కరియోత గమనించలేదు. కానీ ఆ మరియా గమనించింది. అచ్చట జటామాసి చేరిన రెత్తు అంటే చాలా విలువైనది. అది పట్టుకొచ్చి ఆయన పాదములు పూసినప్పుడు ఆయన ఎంతటి వాడు, ఎంత గొప్పవాడు, ఎంత హెచ్చైన వాడు అని మనం గమనించాలి. ఈరోజు శ్రమకాలంలో ఈ 2026 దినమున ఈ యొక్క సుమారు 20 తారీఖు మరి 2వ నెల ప్రియులారా, జనవరి ఫిబ్రవరి నెల 20వ తారీఖు ఈ యొక్క 3వ సిలువనే గుడారం, శ్రమలనే గుడారంలో చేరి వచ్చిన మీ అందరూ కూడా మీ ఎదుట కంటికి కనపడని ఆయన ఉన్నారు. ఆయనకేమిచ్చి ఆనాడు మరి అయితే విలువైన అత్తరు తీసి తన పాదములకి పూసి తన తల వెంట్రుకలు అంటే తన జుట్టు అంటే ఎంత విలువగా స్త్రీలు చూస్తారో ఆయన ఎదుట ఇది ఎందుకు పనికిరాదు అని గ్రహించి ఆ స్త్రీ ఆయన పాదములు తుడిచినప్పుడు, ఏమండి, ఇశ్రాయేలు ప్రజలలో ఒకడుగా ఉన్న అప్పటి వరకు దేవుని శిష్యుడిగా, యేసుప్రభు శిష్యుడిగా ఉన్న ఇస్కరియోత, అప్పగించబడిన ఇస్కరియోత, అప్పగిస్తాకు సిద్ధపరిచి ఇస్కరియోత, ఎప్పుడు అధికారం దాహంతో ఉన్న ఇస్కరియోత విలువని గ్రహించలేకపోయాడు. చాలా మంది మన పితరులైన వారు ఒక గుర్తులు ఇస్తారు. అప్పట్లో పూర్వకాలం బంగారు వెండి ఎక్కడ దాచారు గుర్తులు ఇస్తే ఆ గుర్తులు తెలుసుకోలేక కొన్ని తరాలు కూడా అలాగే ఉండిపోయి ఆ గుర్తులు. ఎందుకంటే ప్రియులరా, ఆ గుర్తులు చాలా మంది తెలుసుకోలేక చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఆనాడు కాలంలో. ఈనాడు కూడా అదే జరుగుతుంది అనుకోండి ప్రజలలో. ఎందుకంటే ప్రియులరా, దేవుడు తన గుర్తులు మనకి ఇచ్చినా గానీ గుర్తించలేని పరిస్థితుల్లో మనం ఈనాడు ఉండిపోయామనేది మనం గ్రహించాలి. అందుకే ప్రభు అంటున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన నీవు నన్ను గుర్తించావని యేసు ప్రభు అంతరాత్మగా మరియా పాదములు కడిగినప్పుడు ఆయన ఎంతగానో ఆమెను చూసి సంతోషించారట. ఎవరు? ఏమండి, మరియా ఆ పాదములు, ఆయన పాదములు కడిగినప్పుడు ఆ ఇల్లంతా అత్తరు వాసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగొచ్చాడు పరలోక దేవదూతలతో. ఆ ఇల్లంతా ఆనందముతో నిండిందని ఆనాడు ప్రియులరా చాలా మంది కూడా గ్రహించిన వారై ఉన్నారు. ఈనాడు నువ్వు గాని నేను గాని మనమందరము కూడా ఆత్మ సంబంధులుగా, ఆత్మ నడిపింపు కలిగిన వారిగా ఉన్నామా? ఉంటే ఎలా ఉన్నాం?
ఉంటే ఏ రకంగా మనం నడుచుకుంటున్నాం, ఉంటే ఏ రకంగా మనం ఆలోచిస్తున్నాం, ప్రియులరా ఆలోచన కలిగి ఎలాగా ఉన్నాం మనం అనేది మనం గమనిస్తూ ఉంటే ప్రియులరా దేవుడు తన ఆత్మ నడిపింపును నీకు నాకు ఎలాగా అందిస్తున్నాడు అనేది మనం గ్రహించాలి. అందుకే ఆ విలువైన అత్తర ఆయన ఎదుట ఆయనకంటే విలువైంది కాదు అనే మరియా గ్రహించింది. కాబట్టి మరి ఇక్కడ ఇస్కరియోత మాట్లాడినా కానీ లెక్క చేయక ఏం చేయలేదు, లెక్క చేయక ప్రభు యొక్క పాదములు కడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగేది కాదు గాని వాడు దొంగయ్యుండు తన కన డబ్బు సంచి ఉంచునందున అందులో వేయబడిని దొంగులుంచును వచ్చును గనుక అలాగూ చెప్పెను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకునేయుడి, బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. కాబట్టి యూదులలో సామాన్య జనములు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల నుండి ఆయన లేపున లాజరును కూడా చూడవచ్చుని. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వాటిని ఇడిచి యేసు అందు విశ్వాసం ఉంచారు గనుక ప్రధాన యాజకులు చంపనాలోచించిరి. వీళ్ళు యేసు ప్రభుని ఎందుకు చంపగోరుతున్నారు అంటే వాళ్ళ ఆటలు సాగనవు. ఈ లోకంలో చాలా మంది క్రైస్తవుల మీద దాడి జరుగుతుందని చాలా మంది బొబ్బలు పెడుతున్నారని దాడి జరగాలి, జరిగితేనే కదా క్రైస్తవుడు ఉన్నాడని తెలుస్తుంది. చాలా మంది క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది అనుకుంటున్నారు. జరిగితేనే కదా క్రైస్తవుడు ఉన్నాడని ఉనికి తెలుస్తుంది. దాడి చేయట్లేదంటే ఎవరు లేనట్టే కదా, దాడి చేస్తున్నారు కాబట్టే కదా క్రైస్తవుడు ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఆయన విలువ ఎప్పుడు కనపడిందంటే ఆ మరియా విలువైన అత్తరు తెచ్చినప్పుడు ఆ వాసన చూసి ఆ వాసన ఎంత విలువైనదో ఇస్కరియోత గ్రహించాడు. ఎందుకంటే యూదుల్లో ఒకడైండి అనేక రకాలుగా నాణ్యము చేస్తూ పండితుడిగా వచ్చిన అతడు డబ్బు మీద ఆశ కలిగి అది అమ్మితే ఎంత విలువ కలిగి ఉంటుందో అది ఎరిగిన వాడు. కాబట్టి అంత విలువైన అత్తరును నేలపాలు చేసిందని ఆలోచనతో, కానీ అంత దానికంటే విలువైన వ్యక్తి నా మధ్యలో ఉన్నాడని ఇస్కరియోత గ్రహించలేకపోయాడు. ఈ రోజుల్లో చాలా మంది గ్రహించగా ఎందుకో పనికిరాని పేలాపును పేలుతూ యేసు ప్రభు విలువైన దేవుడు కాబట్టే కదా ఈ ప్రజలు భయపడుతున్నారు, దాడులు చేస్తున్నారు. దాడులు చేయాలి. దేవుని విలువ బయటపడాలంటే దాడి జరగాలి, జరిగితేనే తప్ప దాడి జరగకపోతే ప్రభు విలువలు ఎక్కడ బయటపడతాయి? ఎలా విలువ బయటపడాలంటే నీలో సువాసన, ఏదైనా ఒక మల్లి మొగ్గ నలిపితే దాంట్లో ఉన్న సువాసన, లేదా మొగలు పొత్తు నలిపితే వాసన, ఏదైనా కాయ అది నలిగి మరి నీటిలో వేసి ఆ యొక్క రసము ఆ నీటిలో దిగినప్పుడే కదా దాని రుచి. అందుకే గోధుమ గింజ చచ్చిపోయి తరగత మొలిగి అనేక గింజలకు జీవనాయుధం ఒక జీవ ప్రాయకము ఇస్తుందంటే గమనించాడు. అంటే ఇలా క్రైస్తవుడని వాడు నలగొట్టబడుతున్నాడంటే సువాసన వలె వేద జలాత్తరి ఆ మరియా ప్రభు పాదములు పూసి తల వెంట్రుకలు తుడిచిన తర్వాత ఆ ఇల్లంతా సౌందర్యముతో మహా శ్వాసనతో నిండి ఉన్నదండి. విలువైంది కాబట్టి అది విలువగా ఎంచబడింది. మనం ఏదో చిన్నగా ఆ విలువైన అత్తరని దానికి ఎంత ఇన్ని కోట్లని, కోట్ల రూపాయలదే సుమారు 6.5 కిలోలు అంటే సుమారు నాకు తెలుసున్న ఇప్పుడైతే ₹1,00,00,000 అంత ఆదాయం విలువైన అత్తరను ఎవరు గ్రహించారంటే అందరూ గ్రహించారు. కానీ ఇస్కరియోత దాని విలువను తెలిసిన వాడు కాబట్టి మాట్లాడాడు. కానీ దానికంటే విలువైన ప్రభు ఉన్నారని గ్రహించలేకపోయాడు. లోక సంబంధమైన విలువ తెలిసిన వాడు ప్రభు విలువ తెలియదండి. లోక విలువలేంటే కాపాడుకుందారనుకుంటారు కానీ ఆ లోక విలువలు సృష్టికర్త అని ఆయనే సృష్టించాడు. ఆయన పిల్లలైన వారిని బాధ పెడితే ఆయన ఊరుకుంటాడా? పిల్లల ఆ సువాసన అప్పుడు అన్నారు ఏమని, బేదలకు పంచి పెడితే బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేను ఎల్లప్పుడూ ఉండను. ఆవిడ ఉండదని గ్రహించింది కాబట్టి ఆమె నా తండ్రికి ఆయన మరలా రాడు అని గ్రహించింది కాబట్టి నా పాపములు, నా క్రియలు, నా యొక్క స్థితిగతులను మార్చుకునే అవకాశం వచ్చిందని గ్రహించింది కాబట్టి
ఏం చేసింది ఆమె? ప్రియులారా, ప్రభు యొక్క దీవెన సన్నిధిలో, ప్రభు యొక్క విజ్ఞాపన ఎదుట ఆమె ఏం చేసింది? స్తుతించింది, ప్రార్థించింది. ప్రియులారా, గమనించాలి మనం ఇక్కడ ఎంత విశ్వాసముతో ఆ పని చేసింది. ఈనాడు నువ్వు నేను చేస్తున్నామా పనులు? చేస్తే ఏ రకంగా చేస్తాం? ఏ రకమైన ఆలోచనలు చేస్తున్నాం? విలువైంది కదా, విలువైందని కాక అనుకో. దేవుని కంటే ఈ లోకములు ఏది విలువైంది కాదు. దేవుని కంటే విలువైంది ఈ లోకములు ఏమీ లేదు. ఈనాడు నువ్వు గ్రహించగలిగి ఉంటే, ఆయన సన్నిధిలో బలమైన ప్రార్థనాపరుడుగా, విశ్వాసం అనే భక్తితో, విశ్వాసమైన ఆలోచనతో నువ్వు ఉంటే, నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, దేవుడు నీతోటే మాట్లాడుతాడు, నీతోటే ఉపదేశిస్తాడు, నీలోనే ఆయన విలువలను కనపరుస్తాడు. కనుక ఈరోజు వింటున్న మీరు, నేను, మనమందరము కూడా ఆత్మ సంపాదన కలిగి, ఆత్మ రూపము కలిగి, ఆత్మ ఉద్దేశము కలిగి ఉన్నావా లేదా? ఆత్మ ఉద్దేశము కలిగి ఉంటే ఏ రకమైన రీతిగా నువ్వు ఆత్మ ఉద్దేశం కలిగి ఉన్నావు? ఏ రకమైన ఆత్మ తలంపులు నువ్వు కలిగి ఉన్నావు? ఏ రకమైన ఆత్మ ఉద్దేశాలు కలిగి నువ్వు ప్రవర్తిస్తున్నావు? గ్రహించమని దేవుని వాక్యం సేవకుడిగా, నా ప్రియమైన సహోదరులారా, దేవుని విశ్వాసులారా, ఒక్కసారి మీరు ఆలోచించాలని, ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట మీ అందరకు మరొకసారి తెలియపరుస్తున్నాం. దేవుడు వాక్యము ద్వారా అనేక రీతిలుగా నీతో నాతో మాట్లాడుచున్నాడు. మాట్లాడవలసిన వాడైనాడని నమ్ముతూ మీరు ప్రార్థన చేయాలనేది ప్రభు ఉద్దేశం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది చాలా రకాలుగా ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటున్న మీరు, దేవుడు ఏ రకంగా మీతో మాట్లాడుతున్నాడు, ఏ రకంగా మీతో ఉపదేశిస్తున్నాడు, ఏ రకమైన ఆలోచనతో మీ ఎదుటకు ఆయన వచ్చుచున్నాడు, ఆయన ప్రార్థిస్తున్నాడు, ఆయన నిన్ను వేడుకుంటున్నాడు అనేది మనం అనుకుంటాం. మనల్ని వేడుకుంటాం కాదు, మనం వేడుకుంటామే. అందుకే మరియా ఆయన విలువలను ఏ రకంగా కనపరచదు. నీవు కూడా నీ తండ్రి విలువలను కనపరచాలనుకుంటున్నావా? దేవుడు నీ విలువలను ఏదో ఒక రోజున నీ విలువలు కూడా ఆయన చూపించబోతున్నాడు, చూపించగలడు అని నువ్వు గ్రహిస్తున్నావా? అయితే రండి ప్రార్థన చేద్దాం. అటువంటి దీవెన, ఆదరణ ఈ యొక్క 3వ దినము యేసు ప్రభు యొక్క నీళ్ళంతా సువాసంతో నింపాలని, దేవుడు నీళ్ళంతా సంతోషంతో నింపాలని, సౌందర్యముతో, ఆనందముతో, ఆలోచనతో నింపాలని, సువాసనతో వెదజల్లాలనేదే ఆయన ఈ దినము నీకు వినిపించుచున్నాడు. అటు వినుపో, అటు ఆలోచనల మరియావలే నువ్వు గుర్తించుంటే, మరియావలే ఆయన మహిమను నువ్వు ఎరుగుంటే, అటు కృప ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాలం కూడా మనందరకు అందించి బలపరచు, అనే రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడైన మా దేవా, నీకు వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో మేము ప్రార్థిస్తుండగా దేవా, మా ప్రార్థన యావత్తు కూడా అంగీకరించండి. మా ప్రార్థన యావత్తు కూడా నువ్వు నీ ఆత్మ చేత నింపండి, బలపరచండి, నీ ఆలోచనతో సిద్ధపరచమని అడుగుచు ప్రార్థన చేయుచున్నాను ప్రభా. ఓ దేవా, ఓ ప్రభువా, ఓ పరలోక రాజా, నీకు వందనాలయ్యా. నేనేమై ఉన్నానో అది నీ చిత్తము, నా ఉద్దేశం కాదు, నీ ఉద్దేశమే నెరవేర్చి, బలపరిచి, దీవించి, ఆదరించి, ఆయత్తపరచమని మీ దీనదాసుడని నేను చేయుచున్న నా ప్రార్థన అంగీకరించమని, నీ ఆత్మ నడిపింపు చేత బలపరచమని, నీ ఆలోచనతో సిద్ధపరచమని, ఆ మరియా ప్రభా ఎంత విలువైన అత్తరును నీ పాదములకు పూసి, దేవా నీ మహిమను, నీ గొప్పతనాన్ని, నీ వెలుగును, నీ యొక్క శక్తిని ప్రకటించిందో, అలాగే నేను కూడా క్రైస్తవుడుగా, నీ బిడ్డగా ప్రభా నేను కూడా అలాగూ ప్రకటన చేయటకు భయపడుతున్నానేమో. నా ఆలోచనలు ఏమైనా కానీ ప్రభా, ఆ విలువైన అత్తరు నేల మీద పడితేనే ఆ విలువ ఏంటో నాయన ఇస్కరు ఏదో గుర్తించాడు. అదే బుడ్డులో ఉంటే విలువ గుర్తించలేం. కాబట్టి ఆయన అటు విలువను నాలో ప్రార్థన బయటపడితేనే కదా ప్రభా, నాలో విజ్ఞాపన బయటికి వినపడితేనే కదా ప్రభా, నీ ఎదుట మొరపెడితేనే కదా ప్రభా నువ్వు చేసే కార్యము బయటికి కనబడుతుంది. అటువంటి శక్తి ఈనాడు ఎంతమందిని బిడ్డలు రహస్యంగా నీ ఎడల ఈ మండల కాల దినాల్లో ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. ప్రతి బిడ్డని, ప్రతి సేవకుడిని
ప్రతి సేవకురాలిని నీ ఆత్మతో నింపి బలపరచు నడిపించమని నీదైన దాసుడని నేను చేర్చున్నాను. ఈ ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి, నెరవేర్పు దయచేసి సమస్త వాటిని ఎందరైతే ప్రభా వారి వారి అక్కరాలు కలిగి వారి శోధనలు కలిగి 40 దినాలు ఉపవాసముతో నీ పాదములు ఎదుట ప్రార్థిస్తున్నారు. అదిగో అన్నారు మా తండ్రి గారు దావదాస్, ఇదిగో నీ ఉపవాసము చేసినప్పుడు గురి కలిగి చేయమన్నారు. అవును ప్రభా, ఎంతమంది ఆసక్తి కలిగి గురి కలిగి ప్రార్థన చేస్తున్నారు. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని మా ప్రభును రక్షకుడైన త్రియేక దేవుని నామములు అడిగి బ్రతిమాలుచు అన్ని సంఘాల వారును, అన్ని మిషన్ల వారును, మరి ముఖ్యంగా మా ఆత్మీయ తండ్రి అయిన బైబిల్ మిషన్ను అనేక సేవకులను తండ్రి దీవించి ఆశీర్వదించి బలపరిచి ప్రత్యేకంగా కాక ప్రభు అందరినీ సమానతత్వం దేవా అందరిని దీవించుము, అందరిని బలపరిచి అందరి విజ్ఞాపన అందరి ప్రార్థన ఆలకించి మహిమ పొందమని క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునగాక, నీ రాజ్యం వచ్చునగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరిన గాక. మహోన్నతుడైన మాకు దయచేయము, మళ్ళీ ప్రార్థన చేయించమని క్షమించిన ప్రకారం మా ప్రార్థన చేయించి మమ్మల్ని శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నావు తండ్రి, ఆమేన్. ఏసురత్వమే జయం, అపవాదికులను ప్రవేశరత్వమే జయం, అపవాదికులను ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదికులంతకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు, మీ బిడ్డలకు, మీ తలంపులకు, మీ ప్రార్థనలకు దేవదేవుడు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.